ఎంత ఎదిగినా మనం వినయంగా ఉండాలి. మీకు పాట కూడా ఉంది, ఎదిగే కొద్దీ వదగమని చెట్టు నీకు చెబుతోంది. మరి ఆ వినయం ఉండాలట. మనం ఎంత ఎదుగుతున్నాము అంటే మన వినయం చెప్తారు. ఏదీ లేనివాడికి అహంకారం ఎక్కువ, అన్నీ ఉన్నవాడికి వినయం ఎక్కువ. అందుకే పూర్వం పెద్దలు సామెత చెప్పేవారు, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అడిగి అడిగి ఉంటారు. ఆ వినయం ఎప్పుడు వస్తుంది అంటే మనకు అన్నీ తెలుసున్నప్పుడు, ఇంకా నేర్చుకోవాల్సిన దాని విలువ తెలిసినప్పుడు. మీరు ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నారో దాని విలువ మీకు తెలిసినప్పుడు, నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అనేది అర్థమైనప్పుడు మనకు వినయం వస్తుందండి. మనం నేర్చుకున్నది ఎంత గొప్ప జ్ఞానం, ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందడం అంటే సాదాసీదా విషయం కాదండి. మరి ఏ జన్మలో మనం ఏ పుణ్యం చేసామో ఈరోజు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందడానికి మనం ఇంత తపన పడుతున్నాం. ఎందుకంటే దీని విలువ తెలిసింది మనకి. ఇది పొందితేనే కానీ పరమాత్మ దగ్గర స్థానం లేదు